అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా పొదలకూరు మండలానికి వెళ్లిన ఆత్మకూరు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్నబాబు ఆధ్వర్యంలో 200 పైగా వాహనాల్లో భారీగా తరలి వెళ్లి రైతులకు ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, రైతు కూలీలు ఘన స్వాగతం పలికారు. మహాపాదయాత్ర చూడటానికి 2 కళ్ళు చాలవంటూ అడుగడుగునా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అని నినాదాలు చేస్తూ ముందుకు సాగిన పాదయాత్రలో టీడీపీ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేలాదిగా పాల్గొని యాత్రను సంఘీభావం తెలియజేసి జయప్రదం చేశారు. రైతులు చేస్తున్నటువంటి మహాపాదయాత్రకు 1000 రూపాయలు విరాళంగా అందించారు. వారికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లా చేజల మండలం నాగులవెల్లపూర్ గ్రామం. మా గ్రామం నుంచి రోజు రాజధాని కోసం పాదయాత్రకు వచ్చి సంఘీభావం తెలపాలని వేలూరు కేశవ చౌదరి ద్వారా 400 మంది కార్యకర్తలు 2 టన్నుల పువ్వులు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకన్నీ మేము సమర్పించేదాన్ని తెచ్చిన పక్కన బాబాయ్ పక్కన జై జై అమరావతి. నా పేరు అనుమోల్ సునీత, లింగయ్యపాలెం గ్రామం. మాది పాదయాత్రకు 31 రోజుల నుండి వస్తున్నాం. మేము 2 రోజులు విరామం దొరికిందనమాట. ఎలా తుఫాను వల్ల ఇక్కడ వర్షం వల్ల ఆగిపోయాము. కానీ ఈ 2 రోజులు ప్రకృతి సహకరిస్తుంది, ముందుకు నడుస్తున్నాము. చాలా ఫ్లెక్సీలు కట్టారు మా కోసం, అవి ఇంకా ఆనందంగా ఉన్నాయి. స్వాగతం సుస్వాగతం అని గోవర్ధన్ రెడ్డి గారు అంటండి, ఎవరు ఈయన గారు అని అడిగితే పేరు ఉందిలేండి, మాకు తెలుసు. ఆయన గారికి ధన్యవాదాలండి. అమరావతి మహిళలందరూ ఒక సోదరుడికి మళ్ళీ ఆయన నమస్కారాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మా కోసం స్వాగతం. నా పేరు చంద్ర వెంకట సుబ్బనాయుడు, నెల్లూరు జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధిని నేను. మేము ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు నుంచి దాదాపు 3000 మందిని ఇక్కడికి అమరావతి ప్రజా పాదయాత్రలో పాల్గొనేదానికి భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు జనాలు. అది అభిమానం అంటేను. కానీ వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెడుతున్నారంటే దారి పొడవునా అడ్డంకులే. పోలీసులు అడ్డంకులు, అన్నం చేసుకోనీయకుండా అడ్డంకులు, దారిని నడవనీయకుండా అడ్డంకులు, ఎన్ని చేయాలంటే అన్ని అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికే దాదాపు 199 పాపాలు చేశారు వాళ్ళు. ఇంకా 1% ఉంది వాళ్ళది. పాపం పండే రోజులు వచ్చినాయి వాళ్ళకి దగ్గరికి. వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళకి ముహూర్తాలు ఉంటాయి. నాకు